కోవట్ నెపంతో మహిళా మావోయిస్టును హత్య చేశారు. తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో ఈ ఘటన జరిగింది. చెర్ల మండలంలో మృతదేహాన్ని వదిలేసి వెళ్లారు మావోయిస్టులు. మృతదేహం వద్ద పార్టీ తరపున లేఖ రాశారు. పల్లెపాటి రాధ అలియాస్ నిల్సో పోలీసులు కావట్టుగా వ్యవహరిస్తోందనే నెపంతో హతమార్చారు మావోయిస్టులు. చెర్ల మండలం చెన్నాపురానికి వెళ్లే దారిలో సిఆర్పీఎఫ్ క్యాంపు సమీపాన మృతదేహాన్ని వదిలి వెళ్లారు మావోయిస్టులు. ఇంజక్షన్లు ఇస్తున్నాము, బాగాలేదు మీ పాపకి ఇంజక్షన్లు ఇస్తున్నామని మొన్న చేసి చెప్పారు. నిన్నేం చెప్పారు, చనిపోయింది, పోస్ట్ మార్టం అయిపోయింది అంటే పోస్ట్ మార్టం ఒక తల్లి అలాంటి తల్లి లేనిది పోస్ట్ మార్టం ఎట్లా చేస్తారండి? తల్లి లేనిది పోస్ట్ మార్టం ఎట్లా చేసిర్రు? దీన్ని ఆలోచిస్తే ఇట మరి పోలీసు వాళ్ళు నక్సలైట్లు ఇద్దరు కుమ్మాకయ్యే ఈ పని చేశారు. కుమ్మాకయ్యే పని చేసిర్రు. మొన్న ఫోన్ చేసినప్పుడు మీకు అంటే ఎట్లా గాయాలైనాయి అని చెప్పి హాస్పిటల్లో జాయిన్ చేసినాము. ఏ హాస్పిటల్ అని చెప్పి ఏ హాస్పిటల్లో ఉన్నాము అనేసి అని చెప్పలేదు. గాయాలని ఇంజక్షన్లు ఇస్తున్నాము. దేనివల్ల గాయాలైనా మా అక్క ఏం అవన్నీ అడగలేదండి. దేనివల్ల అయిందనేసి ఏం అడగలేదు. ఇంటికి వస్తుంది మీ పాప మంచిగా వేసి ఇంటికి వస్తుంది అనేసి సంతోషం ఉంటుంది తల్లికి. అంతేగాని మళ్ళీ నిన్న ఫోన్ చేసుకొని చనిపోయింది మీ పాప వచ్చి తీసుకొని వెళ్ళండి అనేసి ఫోన్ చేసిర్రు. ఇది ఎక్కడ న్యాయం అండి? అమ్మాయి అందరికి నక్సలైట్లు అంటే అందరికి బాగు చేస్తారనేసి అని అనుకుంటారు, కానీ ఇట్లా చంపి పంపిస్తారండి. ఆ రోజు తెలియదండి దళితులని, ఈరోజు తెలిసిందా దళితులని ఈరోజు తెలిసిందండి. ఆ రోజు తెలీదా దళితులంటే? నేను అదే అడుగుతున్నా, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అదే అడుగుతున్నా, రేవంత్ రెడ్డి గారిని అదే అడుగుతున్నాను. దళితులని అంత ఈజీగా తీసి పాడేయకండి. దేనికైనా దళితులే ముందుండేది. ఇంజక్షన్లు ఇస్తున్నాము, బాగాలేదు మీ పాపకి ఇంజక్షన్లు ఇస్తున్నామని మొన్న చేసి చెప్పారు. నిన్నేం చెప్పారు? ఇక ఇదే విషయంపై మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ మరింత సమాచారం అందిస్తారు. కృష్ణ, చెప్పండి. వైష్ణవి, జవహర్ నగర్ లో కొంత విషాదం అలుముకుంది. కోవట్టు నెపంతో ఒక మహిళా మావోయిస్టును తోటి మావోయిస్టులే హత్య చేసి తెలంగాణ ఆంధ్ర ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో ఆ డెడ్ బాడీని పడేసి వెళ్లిపోవడం జరిగింది. జవహర్ నగర్ ప్రాంతానికి సంబంధించిన పల్లెపాటి రాధా అలియాస్ నిల్సో అనే మహిళ ఆ కమాండర్ గా పనిచేయడం కూడా జరుగుతుంది. ఇతని సోదరుడు పోలీసుల ఒత్తిడి తట్టుకోలేక ఇటీవల ఆయన ప్రభుత్వ ఉద్యోగంలో చేరడం జరిగింది. పోలీసులు ఎదుగుదలపై తన సోదరుడికి తమ విషయాలన్నీ చెప్పి పోలీసులు తమపైన దాడి చేసేలాగా ఈమె కోవట్గా మారిందని భావించిన తోటి మావోయిస్టులు నిల్సోను అతి దారుణంగా హత్య చేశారు. హత్య చేసిన తర్వాత ఈ తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దులోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల మండలం చెన్నాపురం సమీపంలో ఉన్న సిఆర్పీఎఫ్ శిబిరం వద్ద ఈ డెడ్ బాడీని పడేసి వెళ్లిపోవడం జరిగింది. విషయం గమనించిన అధికారులు ఈ డెడ్ బాడీకి భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్ట్ మార్టం నిర్వహించిన అనంతరం వారి కుటుంబ సభ్యులకు అప్పగించడంతో ఈ రోజు ఉదయం ఆ మహిళా మావోయిస్టు డెడ్ బాడీని జవహర్ నగర్ ప్రాంతానికి తీసుకురావడం జరిగింది. ఆమె మెడకు ఒక ప్లాస్టిక్ తాడుతో ఒత్తు బిగించి ఆ తర్వాత ఉరివేసిన చంపినట్లుగా పోస్ట్ మార్టం నివేదికల్లో తేలింది. కృష్ణ, అయితే మావోయిస్టుల కదలికలను పోలీసులు గుర్తించడంతోనే ఈ ఘటన జరిగిందా? దీనిపై పోలీస్ వర్గాలు ఏమంటున్నాయి? పోలీసు వర్గాలు మాత్రం ఆమె ఇలాంటి సమాచారం తమకు ఇవ్వలేదు, తమ సోదరుని కూడా తాము అడిగి ఎట్టి పరిస్థితుల్లో మావోయిస్టుల విషయాలు తెలుసుకోలేదని పోలీసులు చెప్తున్నారు. కానీ గతంలో కూడా ఏదైతే ఈ నిల్చొని తిరిగి తిరిగి జనజీవన స్రవంతిలో కలిసిపోవాలి, లొంగిపోవాలంటే పోలీసులు అనేక సార్లు ఒత్తిడి చేశారు. ఇందులో భాగంగానే ఆమె సోదరుడు సూర్యం ఏజెంట్ గా పోలీసుల ఏజెంట్ గా మారి అక్క ద్వారా మావోయిస్టులకు సంబంధించిన కీలక సమాచారాన్ని తీసుకొని పోలీస్ ఇంటెలిజెన్స్ వర్గాలకు సమాచారం అందిస్తున్నారన్న కేవలం ఒకే ఒక అనుమానంతో నిల్చొని హత్య చేశారు. సో ఈ విషయానికి సంబంధించి ఒక మావోయిస్టు లెక్క కూడా విడుదల కూడా చేయడం జరిగింది. ఆమె కోవట్ గా మారినందుకే హత్య చేశామని చెప్తున్నారు. సో మావోయిస్టు పార్టీ నాయకుల వేధింపులు తట్టుకోలేక పార్టీని వీడి జనజీవన స్రవంతిలో కలవాలనుకున్న ఈ రాధా అలియాస్ నిల్సోను మావోయిస్టులు అతి కిరాతకంగా చంపడం సరైనది కాదు అని ఎస్పీ రోహిత్ రాజు కూడా స్పష్టం చేయడం జరిగింది. అయితే ఈ సంఘటన స్థానిక ప్రజలపై ఏమైనా ప్రభావం చూపుతుందా? ప్రస్తుతానికి ఈ ఏదైతే జవహర్ నగర్ ప్రాంతంలో ఆమె డెడ్ బాడీని ఈ రోజు ఉదయం తీసుకొచ్చారు. మరి కాసేపట్లో స్థానికంగా ఉన్న శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించాలని చెప్పేసి
నిర్ణయించారు. ఈ మల్కాజ్గిరి జిల్లా కాపురా మండలం జవహర్ నగర్ పరిధిలోని న్యూ ఇందిరానగర్ లో ఈ బాలయ్య బాలమ్మ దంపతులకు ఈ 2017లో ఈమె జన్మించడం జరిగింది. ఆ తర్వాత ఆ పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులై ఆమె రాధా అలియాస్ నీల్తో మావోయిస్టులో చేరడం, అప్పటి నుంచి కుటుంబ సభ్యులకు కూడా చాలా దూరంగా ఉంది. ఎప్పుడైతే పోలీసులు సమాచారం ఇచ్చి నీల్తో చనిపోయిందని చెప్పిన తర్వాత కుటుంబ సభ్యులు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురైనారు. ఆ తర్వాత వారు కూడా అక్కడికి చేరుకొని పోస్ట్మార్టం అయిన తర్వాత డెడ్ బాడీని హైదరాబాద్ తీసుకురావడం జరిగింది. థ్యాంక్ యూ కృష్ణ. అక్క కనిపించకపోతే మాకు భయం అయ్యి కేసు పెట్టినాం. అది పోలీస్ స్టేషన్లో పెడితే అది ఎన్ఐ వాళ్ళు తీసుకున్నారు. ఆ కేసు అయినప్పుడు పెట్టినాము, అది జైల్లో ఉన్నారు ఇప్పుడు. అది ఏమైందంటే దాన్ని కోవిడ్ లాగా కన్వర్ట్ చేసేసారు. నాది కోవిడ్ అని చెప్పి ఆమెను చంపేసారు కదా, నిజమే కానీ ఇప్పుడు కోవిడ్ అని చెప్పి చంపేసారు. కోవిడే కాదు మాకు